ఇవాల్టి మన కథ పేరు తెలివైన పరిష్కారం. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒకానొకప్పుడు ఒక రాజు తనకి ప్రధానమంత్రిగా ఒక తెలివైన వ్యక్తిని నియమించుకోవాలని అనుకున్నాడు. అందుకోసం ఒక ప్రణాళిక ప్రకారం ఆయన ఒక పొడుపు కథ తయారు చేశారు. పొడుపు కథ: ఒక వ్యక్తికి నది దాటడానికి ఒక పడవ ఉంది. ఒకసారి పడవలో కేవలం 2 మాత్రమే వెళ్ళగలరు. ఆ వ్యక్తి ఒక సింహం, ఒక మేక మరియు ఒక గడ్డి మోపును నది అవతల ఒడ్డుకి తీసుకువెళ్ళాలి. అయితే ఏ విధంగానూ ఒకటి మరొకటి తినకుండా చూసుకోవాలి. అతడు ఏం చేస్తాడు? రాజ్యంలో ఎవరూ ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు ఒక యువకుడు రాజు వద్దకు వచ్చి, మహారాజా, ఆ వ్యక్తి ముందుగా మేకను అవతల ఒడ్డుకి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత సింహం కోసం తిరిగి వస్తాడు. సింహాన్ని అవతల ఒడ్డుకి తీసుకువెళ్ళి మేకను మళ్ళీ తనతో పాటే వెనక్కి తీసుకువస్తాడు. అప్పుడు అతను గడ్డిని సింహం వద్దకు తీసుకువెళ్తాడు, ఎందుకంటే సింహం గడ్డిని తినదు. చివరిగా మేకను అవతల ఒడ్డుకు తీసుకువెళ్ళడానికి పడవ నడుపుకుంటూ తిరిగి వస్తాడు. గడ్డిని మేకను కానీ సింహాన్ని మేకను కానీ కలిపి ఉంచకుండా అతను సమస్యను పరిష్కరిస్తాడు అని చెప్పాడు. అతను సమస్యను పరిష్కరించిన తీరుకి రాజు ఆ యువకుని తెలివితేటలకు ఆశ్చర్యపోయాడు. అందుకని రాజు అతని తెలివిపై నమ్మకంతో అతన్ని ప్రధానమంత్రిగా నియమించాడు. ఈ కథలోని నీతి: ఇతరులు అసాధ్యంగా అనిపించే పనిలో ఇబ్బంది పడినప్పుడు ఒక మంచి నాయకుడు ఆచరణీయమైన పరిష్కారాన్ని కనుగొనే తెలివితేటలు కలిగి ఉండాలని ఈ కథ మనకి చెప్తుంది. మరో కథతో మళ్ళీ కలుద్దాం.